హాయ్ అండి. లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం చేస్తున్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఆ వ్యూస్ ఏంటండి? అసలు వీడియోలు చెయ్యాలనిపిస్తుందా? అది అసలు మరీ ఏదైనా చేసినా కానీ కనీసం ఒక 100 వ్యూస్ అన్నా రావట్లేదు. ఏం అవుతుందండి? ఎందుకని మీరు సపోర్ట్ చేయట్లేదు? ఎవరికైనా మీరు సపోర్ట్ చేస్తేనే కదా ముందుకెళ్ళేది. ఏం లేదండి, నేను ఒక విషయం మాట్లాడదాం అనుకున్నాను. అంటే మొన్న చదివాను. రేణు దేశాయ్ గారికి ఎవరో ఒక అతను, వదినా నువ్వు తొందరపడి విడాకులు తీసుకున్నావు, కొన్ని రోజులు ఓపిక పట్టినట్టయితే ఇప్పుడు నీ లైఫ్ చాలా బాగుండేది, పిల్లలు అన్నయ్య పక్కన ఉన్నారు, నువ్వు లేవు, నాకు బాధేస్తుందని పెట్టారు. దానికి ఘాటుగా రిప్లై ఇచ్చింది, నేను వదిలేయలేదు, పవన్ కళ్యాణ్ గారే నన్ను వదిలేశారని. ఏదైనా అండి, మనము ఒకరి జీవితాల్లో దూరడానికి మనకి రైట్స్ లేవు. ఏం జరుగుతున్నాయి అనేది మనకి ఎవరికి తెలియదు. ఇప్పుడు లోకం అంతా మంచోళ్ళు పైకి, ఇప్పుడు మగవాడి మనస్తత్వమైనా ఆడదాని మనస్తత్వమైనా పైకి కనిపించేది ఒక రకంగా ఉంటుంది, లోపల కనిపించేది ఒక రకంగా ఉంటుంది. అవి ఎవరికి అబ్బా తెలిసేదంటే భర్తకి భార్య, భార్యకి భర్తకి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ వీక్నెస్లు అన్నీ, అంటే ఇతను ఏంటి, అసలు ఇతని మనస్తత్వం ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పి. అలాగే భర్తకు కూడా భార్య గురించి తిని పరిస్థితి ఏంటి అనేది లొసుగులు, ఏమన్నా వీక్నెస్లు ఉన్నా కూడా బయటపడతాయి. అవి ఎవరికి తెలియదు. ఇప్పుడు బయట లోకానికి అంత మంచోడైనా ఒక భార్య విషయంలోనే ఎందుకు చెడ్డోడవుతాడు? ఇప్పుడు బయట ఏముందండి, ఇప్పుడు నలుగురిని పలకరించడం, హాయ్ అంటే హాయ్ అనుకోవటం, కాసేపు మాట్లాడుకొని ఇంటికి వెళ్తారు. కానీ ఏ వీక్నెస్ అయినా చూపించేది ఇంట్లోనే. ఎవరైనా ఎక్కువ శాతము వైఫ్ అండ్ హస్బెండ్ వీక్నెస్లన్నీ బయటపడేది ఇంట్లోనే బయటపడతాయి. సరే, అవి కొన్ని బరాయించలేనట్టుగా ఉండొచ్చు, లేదా బరాయించే విధంగా కూడా ఉండొచ్చు. బరాయించినా కానీ బరాయించలేక విడాకులు తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, సిల్లి కారణాలకు కూడా. అది ఎవరిని చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు చాలామంది అంటారు, ఒక తమ్ముడిని క్షమిస్తున్నారు, లేకపోతే ఇప్పుడు కడుపును పుట్టిన కొడుకులు మంచోళ్ళు కాకపోయినా క్షమిస్తున్నారు, ఎందుకు భర్తను క్షమించట్లేదు అని అడుగుతారు అని ఒక వీడియోలో విన్నాను. అంటే ఇప్పుడు అవన్నీ ఏముందండి, వాళ్ళకి అన్నం వండి పెట్టడం, చెయ్యటము సమయానికి, లేదంటే ఆ విషయాలే. కానీ ఇప్పుడు భార్యాభర్తల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే శారీరకంగా ఒకటవ్వాలి. కాబట్టి అప్పుడు ఏంటంటే మనసులు చాలామందికి మనస్కరించి, ఇప్పుడు ఏదైనా సంతోషంగా ఉండి చేస్తుంటేనే కదా. అది కాక కట్టుకున్న భర్త కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగా, లేదంటే కట్టుకున్న భార్య అయినా అర్థం చేసుకోకపోతే ఎలాగా. బయట వాళ్ళందరితో ఎవరికైనా అనవసరం అండి. ఇప్పుడు ఎవరేమనుకున్నా ఏమీ పట్టించుకోరు. కానీ కట్టుకున్న వాడు కూడా అట్లా అపార్థం చేసుకున్నా, లేకపోతే ఏమైనా అనుకున్నా, లేకపోతే పోట్లాట్లు అవుతున్నా అది భరాయించలేకపోతారు. ఇప్పుడు అలా మనము ఫైండ్ అవుట్ చేయటం కష్టం. అంతేగాని ఏదో పైన చూసి వదిన మీరు తొందరపడ్డారు, మీరు వెళ్ళిపోయారని అంటే, ఏ ఆడదానికి కూడా బయటికి వెళ్ళి విడాకులు ఇచ్చేసి భర్త లేకుండా బతకాలని ఎవరు అనుకోరండి. అంటే నేను అందరి సంగతి చెప్పట్లేదు, ఒక్కొక్కళ్ళు వేరే వాళ్ళు అయితే వేరే దారుల్లో ఉన్న వాళ్ళని అయితే నేను చెప్పట్లేదు. కానీ చాలా వరకు ఇంటి పట్టు నుండి చేయటానికే ఇష్టపడతారు ఒక ఆడది. ఏదైనా ఇంకా మనం కలిసి బతకలేమన్నప్పుడే ఎవరైనా నిర్ణయం తీసుకుంటారు. ఇంకా బ్యాడ్ లక్, పిల్లలు సఫర్ అవుతారనేది కరెక్టేనండి. కానీ నేను ఒకటైతే చెప్పగలను, ఇద్దరి మధ్య ఫుల్గా పోట్లాట్లు అవుతా నలిగిపోయే బదులు పిల్లలైనా కూడా ఎవరో ఒకళ్ళు డైవర్స్ తీసుకొని ఒకళ్ళ దగ్గర ఉన్న పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారండి. అది కూడా తల్లి దగ్గర. తండ్రి దగ్గర చాలా తక్కువ మంది సెటిల్ అవుతారు. ఎందుకంటే తండ్రికి మంచి చెడు అనేది చెప్పడం చేత కాదు, సరిగ్గా స్ట్రిక్ట్గా ఉండటం చేత కాదు, పెంచడం చేత కాకపోవచ్చు. కానీ ఉంటారు కొందరు తండ్రులు, అంటే గట్టిగా కఠినంగా ఉండి చేసేవాళ్ళు. కానీ ఏదైనా కానీ తల్లి అంత ఓపిక ఉండదండి. ఏదైనా తల్లి పెంచినట్టుగా తల్లి మంచి చెడు చెప్పుకొని, ఒకవేళ ఏదైనా తప్పటాడికి వేస్తున్నా కానీ ఏదోటి బతినాడుకుని 2 దెబ్బలు కొట్టు, అలా కాదయ్యా, ఇలా నా జీవితం అయింది, నీది ఇలా అవ్వకూడదని అలా బాగుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు, కానీ పిల్లలు మంచి ఫామ్లోనే ఉన్నారు కదండి, బాగానే నేర్చుకొని చేస్తున్నారు. సరే, తండ్రి దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. మధ్యలో మనం దూరిపోయి వాళ్ళ విషయాల్లోకి మనం దూరిపోయి అట్లా అనటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన 3వ పెళ్లి చేసుకున్నారు. తనకి కనుక జలసీ అంటే ఏమండి, ఎవరైనా ఆడవాళ్ళకి జలసీ అనేది సర్వసాధారణంగా ఎవరికైనా ఉంటుంది. అరే నేను ఉన్నట్టయితే బాగుండేది పక్కనని. కానీ
తను అప్పుడు కూడా విడిపోయేటప్పుడు కూడా మంచి స్టేజ్లోనే ఉన్నారు కదా. ఇప్పుడు స్టేజ్ని బట్టి దగ్గరగా ఉండాలని ఎవరు కోరుకోరు కదండి. ఇప్పుడు హై లెవెల్లో బాగా ఒక సీఎం అయ్యుండి సీఎం బాగా బాధ పెడుతున్నాడు అనుకోండి, అమ్మో సీఎం నేను నా భర్త సీఎం లోకంలో నాకు బాగా విలువ ఉందని చెప్పి పడతారండి? పడలేరు కదా. పడినంత కాలమే పడతారు, తర్వాత బయటకు వచ్చేస్తారు. ఇక్కడ కావాల్సింది ప్రేమ నమ్మకం కావాలి, కానీ అక్కడ సీఎమ్మా లేకపోతే ఎంత హై లెవెల్లో ఉన్నారనేది పనిచేయదండి. ఎంత హై లెవెల్లో ఉన్నా భర్తకి భార్య ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండి ఒకరికొకళ్ళు బాగా ప్రేమ ఉన్నప్పుడే ఉండగలుగుతారండి. అనవసరంగా దూరి తనని ఎంతసేపు కూడా ఎప్పుడు కూడా ఏదన్నా పెట్టినా కానీ పోస్ట్ పెట్టినా కానీ దానికి ఎమ్మటే తనకి ఏదో ఒకటి పెడితే పారేస్తుంది కదండి. ఇప్పుడు సపోజ్ విడాకులు ఇస్తే సర్వసాధారణంగా చాలా వరకు ఇద్దరి మధ్య బంధం తెగిపోయినట్టేనండి. అంటే కోర్టు విడదీస్తుందా అంటే మరి దానికి అదే కదండి పెట్టింది. ఇప్పుడు ఒకవేళ విడాకులు ఇవ్వలేదనుకోండి, ఖచ్చితంగా ఆమెకి అన్ని హక్కులు ఉంటాయి, ఆయనకి కూడా అన్ని సర్వహక్కులు భార్య మీద ఉంటాయి. కానీ అలా కాదు కదా. ఎప్పుడైనా విడాకులు తీసుకుంటే ఏంటంటే ఏ హక్కులు ఉండవు. కానీ పిల్లలకి మాత్రం అలా ఏమి ఉండదు. 18 ఏళ్ళ వరకు తల్లి దగ్గర, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి ఇష్టమైతే వెళ్ళొచ్చు, అలా చెప్తుందండి ఎక్కువ శాతం కోర్టు. కాబట్టి వాళ్ళకేమి ఇబ్బందులు ఏమి ఉండవు వెళ్ళటానికి రావటానికి. కానీ తినికేం రైట్స్ ఉంటాయి చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు విడాకులు తీసుకున్నాక నేను వెళ్ళి కూర్చుంటానంటే ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు కదా. తన తిప్పలేదు, తను పడుతుంది, తన పిల్లల్ని పెంచుకుంది, తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చినా కూడా చాలా వరకు లాక్కొచ్చింది. మధ్యలో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు రేణుదేశాయ్ గారు, కానీ మళ్ళీ పిల్లల గురించి ఆలోచించేమో వెనక్కి తగ్గారు. ఇప్పుడు వయసు వచ్చింది, కొద్దిగా వాళ్ళకి 18 క్రాస్ అయిపోయినాయి కాబట్టి పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుదామని అనుకుంటున్నామని మొన్న వీడియోలో చెప్పినట్టు చూశాను. ఇంకా తన లైఫ్ తను నిర్ణయించుకొని తను తీసుకుంటారండి. ఇప్పుడు మీరు మరి రేణుదేశాయ్ గారిని అంటున్నారు, ఇప్పుడు సరే పడలేదు విడాకులు తీసుకున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు రేణుదేశాయ్ గారి కోసం ఎందుకు వెయిట్ చేయలేదండి? ఎమ్మటే ఎందుకు పెళ్లి చేసేసుకున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగానే మరి అట్లా అంటే వెయిట్ చేసి ఉంటే తర్వాత ఇద్దరు మనుషులు మరి కలిసే వాళ్ళేమో. ఇప్పుడు విడాకులు తీసుకున్నంత మాత్రం కలవకూడదని ఏం లేదు కదా. ఆ విడాకులు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ రీమ్యారేజ్ చేసుకొని కలవచ్చు. ఎమ్మటే పెళ్లి చేసేసుకున్నారు కదా. ఎందుకండి మనకి ఈ గోహళ్ళు ఈ తిప్పలు? ఎవరి లైఫ్లో దూరటానికి మనకి రైట్స్ ఉండవు. మన వరకు వచ్చేసరికి అసలు ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తామనేది ఒకటి ఆలోచించుకోవాలి. అలా మనం ఎప్పుడు చేయమండి. ఎందుకంటే ఎవరినైనా సరే విమర్శించడానికే మనం చూస్తాం. ఎందుకంటే తేలిక కాబట్టి. చేతిలో ఒక ఫోన్ ఉంటుంది, ఏదో మెసేజ్లు పెట్టాలని పెట్టేస్తారు. ఎందుకు? దానివల్ల అవతల వాళ్ళు కూడా సఫర్ అవుతారు కదండి. ఇప్పుడు రేణుదేశాయ్ గారు సంతోషంగా ఏదో పూజ చేసుకుంటున్నారు. ఆ పూజకి నా చేతులతోటి నేను ప్రసాదం వండి పెడితే నాకు తృప్తిగా ఉంటుందని ఆ ఫోటోలో చాలా క్లియర్గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ జలసీ ఉందనుకుంటే ఆమె అంత సంతోషంగా ఉండరు కదా. ఇప్పుడు తను ఏమనుకుంటుంది, ఏమోలే మా ఇద్దరికి పడలేదు, విడాకులు అయిపోయినాయి, సరే ఇంక నా జీవితం ఇంతే, ఇంక నేను ఆలోచించిన రాదు అని చెప్పి పిల్లలు ఎలాగో తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అన్ని రైట్స్ ఉంటాయండి. అది ఎవరు అనటానికి వీల్లేదు. 18 ఏళ్ళు దాటిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు కాబట్టి వెళ్తున్నారు కాబట్టి సరే సంతోషంగా ఉంటుంది. దానికి ఇంకా జల్సీ ఫీల్ అవుతున్నట్టుగా అంటే మనసులో ఎక్కడో ఏమోలో ఉండదా అండి? ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు లేకుండా ఏ మనిషి కూడా జల్సీ లేకుండా, జల్సీ అంటే ఏంటి? నేను పక్కన ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇంకా దానికోసం ఆమె ఆలోచిస్తా తన జీవితాన్ని లైఫ్ని పాడు చేసుకుంటుందా అండి? లేదు కదా. ఏదైనా కూడా మనం కూడా ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏదైనా కామెంట్ పెట్టే ముందు కానీ ఏదైనా కానీ మనకి ఎందుకండి ఒకళ్ళ జీవితాల గురించి ఒకళ్ళని ఎంచడానికి మనం ఎవరము? మనకి ఏం రైట్స్ ఉన్నాయి? మన దగ్గర ముందు మనము ఎలా ప్రవర్తిస్తున్నాము, మన లైఫ్ ఏంటి, మనం ఏంటి, మనం ఆ పరిస్థితిలో ఉంటే మనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాము, మనం ఎలా చేయగలుగుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించుకోగానే పక్కన వాళ్ళని ఎంచడానికి మనం ఎవరు అండి? ఇప్పుడు ప్రతి ఒక్కటి అనటానికి అంటే మనం ఒకరినైతే ఈజీగా జడ్జి చేసేస్తాం. పలానిది ఇది పలానిట్లా అని. కానీ అది మన దాకా వస్తే మనం ఎలా చేయగలుగుతాం? మనం అంత కూడా చేయలేకపోవచ్చు. చెప్పటానికి చేయటానికి చాలా తేడా ఉంటుంది. నేను చెప్తాను, 100 మాటలు చెప్తాను, దాన్ని కానీ ఆచరణలో పెట్టి చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. ఇప్పుడు అలా చెప్పి చేసేవాళ్ళు, ఆచరణలో పెట్టి చేసేవాళ్ళు చెప్పడానికి రైట్స్ ఉంటాయి, వాళ్ళకు ఉంటాయి రైట్స్. ఎవరైతే కరెక్ట్గా ఉండి చేయగలుగుతారో వాళ్ళకి చెప్పడానికి రైట్స్ ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పరు.
ఎందుకని చెప్పినా వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మనకెందుకులే వాళ్ళ లైఫ్ వాళ్ళది, మనం ఇప్పుడు ఏదైనా చెప్పదలుచుకుంటే దగ్గర వాళ్ళు అయితే చెప్తారు, లేదంటే నీ ఇష్టం అమ్మ అంటారు. అలా ఉంటాయి వాళ్ళ పరిస్థితులు. కానీ ఇట్లా విమర్శించి ఇలా అయితే బ్లేమ్ చేయరు. ఎందుకంటే అలా ఆలోచన శక్తి అలా ఉంటుంది, అట్లా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు. కాబట్టి ఎవరి లైఫ్ వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు తను ఎలాగో డైవర్స్ తీసుకొని అవతలకి వెళ్ళిపోయింది, తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, తన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు. పిల్లల్ని శుభ్రంగా అకీరాని ఆద్య గారు పక్కనే ఉంటున్నారు, వాళ్ళని ఫైల్లోకి తీసుకొస్తారు. ఇంకా అంతటితో మనం సంతోషపడాలి. అంతేకాని తనని ఎటువంటి కామెంట్లు పెట్టి ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్తున్నానండి. నాకేదో చెయ్యాలనిపించింది, చేశాను ఈ వీడియో. ఎందుకంటే ఎవరికైనా కొన్ని మనసులో భావాలు ఉంటాయి కదండి, ఇలా ఉంటాయి అని. మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు. సరేనండి, బాయ్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆన్ చేయండి, బెల్ బటను. ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి, బాయ్.